ఓకే సార్. నమస్తే అండి. నా పేరు సంగమిత్ర సూర్యబాబు అండి. ఈ దేశ మంచి కోసము, వాయు భారత పౌరుల కోసము, రాబోయే తరాల వారి కోసము కొన్ని రకాల ఉద్యమాలు మొదలుపెట్టామండి. అది 11 ఉద్యమాలు, అందులో ఇది 6వది. ఇందులో మొదటి రోజు ఇది ఇక్కడ మన టీఎన్స్ దగ్గర పెట్టామని. ఈ ఉద్యమ తాలూకా సారాంశం ఏంటంటే అక్రమ సంపాదన. దేశంలో ఏదోదంటే పేదవాడు పేదగాడు అయిపోతున్నారు, డబ్బున్నవాడు డబ్బున్నవాడు అవుతున్నాడు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ పీడించి పిచ్చేసి మొత్తం టోటల్ అక్రమంగా సంపాదిస్తున్న అక్రమదారులు చాలామంది తయారయ్యారు. లంచాల రూపంలో ఉన్నాయి, బయట నుంచి రౌడీజం రూపంలో ఉన్నాయి, రకరకాల కొన్ని రకాలుగా ఇలా డబ్బుని ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఈ డబ్బు బంగారం వాళ్ళు తినలేరు, వాళ్ళు పట్టుకొని వెళ్ళలేరు. ఆఖరికి వాళ్ళతో పుట్టిన తల వెంట్రుకు కూడా పట్టుకొని వెళ్ళలేరు. కానీ అది ఎందుకు తెలుసుకోవట్లేదో వీళ్ళకి వాళ్ళ జ్ఞానోదయం కలగట్లేదు. అది తెలుసుకొని అలా అక్రమ సంపాదన ఆపుకుంటేనే అది వాళ్ళకి మంచిది, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మంచిది. ఇది ఎంత సంపాదించి అక్రమంగా సంపాదించిన ఆస్తులతో వాళ్ళ పిల్లలు పెంచితే వాళ్ళు బుద్ధిమంతులు ఎలాగవుతారండి? అది అలా బుద్ధిమంతులు ఎలాగ అవ్వరు. అలాగే ఎప్పుడైతే పరాయి సొమ్ము పాము లాంటిది, అది ఏదైనా సంపాదించిన డబ్బుని ఏదో ఒక విధంగా జబ్బుల రూపంలోనో, యాక్సిడెంట్ రూపంలోనో, దొంగల రూపంలో ఏదో విధంగా నీకు హాని చేసి అది వెళ్ళిపోతుంది. నీవు ధర్మంగా సంపాదించిన డబ్బు మాత్రమే నీ దగ్గర ఉంటుంది. అది తెలుసుకోవాలని అందరూ ఉన్నది. ఎప్పుడు అందరూ ధర్మంగా సంపాదిస్తే ఎవరికి ఏ గొడవలు, ఏ నేరాలు, ఘోరాలు ఏమీ జరగవది. ఇవన్నీ తెలుసుకోకుండా తెలుసో తెలియక ఇలా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇలా అక్రమ సంపాదించిన డబ్బులతో మాత్రం చేస్తే మాత్రం అది నీ కుటుంబ వినాశనకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వు ఒకసారి 100 మోసం చేసి 1 లక్ష రూపాయలు తీసుకుంటే నిన్ను మోసం చేసి ఇంకొకడు 10 లక్షల రూపాయలు తీసుకుంటాడు. నీకంటే పెద్ద మోసగాడు. ఇలాగ కొన్ని రకాల ఇబ్బందులు అవుతాయి. అందరూ ధర్మంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నాను. నమస్కారం.